హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అప్పుడు బంగారపు కాసు లేదంటే రూపు అని కూడా అంటారు కదా, ఇది ఎందుకు మనం కట్టుకోవాలి, ఎందుకు కంపల్సరీ అనేది చెప్తాను. ఇది కొనుక్కోలేని వాళ్ళు ఏం చేయొచ్చు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బంగారపు కాసు వచ్చేసి బంగారం మంచిది కాబట్టి అందుకని ఇది అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మే ఉంటుంది కాబట్టి ఇది వరలక్ష్మి వ్రతం అప్పుడు కంపల్సరీ ఇది అమ్మవారి కలశానికి కట్టి మనం కట్టుకుంటాం కదా పూజ చేసుకొని. ఇది వచ్చేసి బంగారం ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అది కొనలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము కూడా అమ్మవారికి ఇష్టము కాబట్టి పసుపు కొమ్ము అయినా కలశానికి కట్టుకోవచ్చు. ఈ బంగారమే కంపల్సరీ అని ఏమి ఉండదు, మనకి ఏది ఉంటే అది. డబ్బు లేని వాళ్ళు కూడా వ్రతం చేసుకుంటారు కాబట్టి పసుపు కొమ్ముతో అయినా కట్టుకోవచ్చు. లేదంటే బంగారపు కాసు ఉంటే బంగారపు కాసు కలశాన్ని వేసుకొని అమ్మవారి కలశం పెడతాం కదా, కలశానికి వేసుకొని కలశం ప్రతి ఒక్కరు పెడతారు వరలక్ష్మి వ్రతం జరుపుకునే వాళ్ళందరూ కాబట్టి ఆ కలశానికి అమ్మవారిది పసుపు దారం దూర్చుకొని పోగులతో అమ్మవారిని అమ్మవారి రూపు వేసుకోవచ్చు. ఇలా వరలక్ష్మి వ్రతం మనం జరుపుకుంటాం కదా, ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. ప్రతి ఒక్కరు సుమంగళిలే చేసుకుంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతం ఇది అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపంగా పూజ చేసుకుంటాం మనం. శ్రావణ మాసంలో ఇది ప్రత్యేకమైన ఆడవాళ్ళకి పండగ కాబట్టి వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు, చేయనోళ్ళనే ఉండదు. ఇలా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా తెలుసుంటే అదైనా కామెంట్ చెప్పండి. నేను వచ్చేసి ఇలా తెలిసింది మా ఇంట్లో మా వాళ్ళని కనుక్కుంటే ఇలా చెప్పారు, పసుపు కొమ్మైనా కట్టుకోవచ్చు, బంగారపుది అవైలబిలిటీ లేని వాళ్ళు అని చెప్పారు. మీరు చాలామంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంత బంగారం రేట్ ఎక్కువైంది ఇప్పుడు కొనాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇదైనా పని చేయొచ్చు. పసుపు కొమ్ము తెచ్చుకొని మంచిది పసుపు దారం చుట్టుకొని అమ్మవారి కలశంకి వేసుకొని నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం అమ్మవారి వ్రతం అది చేసుకున్నాక మనం మెడలో వేసుకోవచ్చు. ఇది నాకు తెలిసిందైతే.